ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది తిను. ఆకలిగా లేదమ్మా, వద్దు. ఏంటి ఆకలిగా లేదా? అదేంటి నువ్వెప్పుడు నా ఇంటికొచ్చినా ఆవురావురమంటూ బకాసురులా తినేదానివి, ఇప్పుడేంటి ఆకలి లేదంటున్నావు? అమ్మా, నీకెప్పుడు తిండిగోలేనా? నా మనసేం బాగోలేదివాళ. పోనీ రేపు బాగుంటుందేమో కనుక్కోలేకపోయావా? అమ్మా, జోకా? కాదా? అమ్మా, ఆ ఇంట్లో నేను వేసే ప్లాన్లన్నీ బెడిసి కొడుతున్నాయని నేను బాధపడుతుంటే నువ్వొచ్చి సందర్భం లేకుండా జోకులేస్తున్నావేంటి? అబ్బా, ఏదో సరదాగా అన్నానులేవే, దానికి ఎందుకంత కోపం? అసలేం జరిగిందో చెప్పు. ఇంకా ఏం జరగాలి? ఏం జరగకూడదో అదే జరిగింది. ఆ కేశవ కుటుంబం నాకు చేసిన అవమానాలకి నేను బదులు తీర్చుకోవాలని ఎంతో ప్లాన్ చేసి ఆ ఇంటికెళ్లాను. ప్లాన్ ప్రకారమే ఆ ఆదిత్య పద్మావతులకి పెళ్లి చేసి ఆ సంపత్ కేసులో ఈ కేశవని ఇరికించాలని చూస్తే పులి కోసం వేసిన ఉచ్చులో కుందేలు పడింది. సరే, ఏదో ఒకటి చస్తుంది కదా అని ఆశపడ్డాను. ఆ పద్మావతి జైలుకు వెళ్తే సమస్య పెద్దదవుతుంది, అందరూ బాధపడతారు అనుకున్నాను. కానీ అది జైలుకు వెళ్ళడానికి అందర్నీ ప్రిపేర్ చేస్తుంది. కనీసం ఆ వంశీ కారణంగా అయినా నందిని కాపురంలో చిచ్చులు పెడితే నందిని పుట్టింట్లోనే ఉండి ఏడుస్తుంది, అది చూసి ఆ కేశవకి మనశ్శాంతి లేకుండా చెయ్యొచ్చు అని సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఈ నందిని కూడా వాళ్ళ నాన్న కోసం వంశీని వదిలేయడానికి సిద్ధపడింది. ఏంటి నవ్వొస్తుందా? నేను వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతుంటే నీకు నవ్వొస్తుందా? మరిప్పుడేం చేయాలనుకుంటున్నావే? నందిని కారణంగా, ఆ పద్మావతి కారణంగా ఆ ఇంటిల్లిపాది కన్నీళ్ల జీవితం గడపాలంటే దానికి ఒక్కటే దారి కనిపిస్తుంది. ఏంటది? నా దగ్గర ఉన్న ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం. కడుపుతో ఉన్న భార్యను అలా తోస్తావా? ఓటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చావు. మండుతున్న మంటలో పెట్రోల్ పోసావు. నిన్ను ఆదిత్య, మీరు ఎవరు బాగు చేయకపోయినా పర్వాలేదు, దయచేసి దయచేసి పాడు చేయకండి. ఏంటి ఆదిత్య ఇక్కడున్నావు? ఏమైంది? నందిని జీవితం ఎక్కడ ముక్కలైపోతుందోనని భయంగా ఉంది పద్మావతి. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు ఆదిత్య. ఆల్రెడీ వాళ్ళిద్దరినీ కలపడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేశాను. రేపే వదిన గారు ఇంటికొచ్చి నందినిని తీసుకెళ్తా అని చెప్పారు. కానీ దానికి వంశీ ఒప్పుకుంటాడా? అదంతా ఆవిడ చూసుకుంటాను అని చెప్పింది ఆదిత్య. అయినా ఆడవాళ్లు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. అలాంటిది ఒక జంటని కలపలేమా?
నందిని గురించి నువ్వేమి కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. ఇదేంటి కార్తిక్ గారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? ఆ, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో ఆదిత్య, లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో ఆదిత్య, ఏం చేస్తున్నారు? ఏం లేదు కార్తిక్ గారు, మీరేంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఇన్ఫర్మేషనే కాదు ఆదిత్య, ఏకంగా చంద్రగాడి దొరకబోతున్నాడు. ఏంటి నిజమా? అవునా ఆదిత్య, ఆ చంద్రగాడు తమిళనాడులో ఉన్నాడు అని తెలిసింది. వాణ్ణి పట్టుకోవడానికే నా టీంతో తమిళనాడు వచ్చాం. ఇంకో 2 రోజుల్లో వాణ్ణి ఖచ్చితంగా పట్టుకుంటాను. వాడు దొరికాడంటే ఆల్మోస్ట్ పద్మావతి బయటపడ్డట్టే. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను ఆదిత్య. సరే. ఏంటి ఆదిత్య, కార్తిక్ గారు ఏమన్నారు? ఆ చంద్రగాడి అడ్రస్ దొరికిందంట పద్మావతి. కార్తిక్ గారు తమిళనాడు వెళ్ళారంట. ఇంకో 2 రోజుల్లో వాడిని పట్టుకుంటామన్నారు. సరే, ఆకలేస్తుంది, పద భోంచేద్దాం. అమ్మో, వాడు తమిళనాడు వెళ్ళాడంటే వెంటనే చంద్రగాన్ని అలర్ట్ చేయాలి, లేదంటే నేనిరుక్కుంటా. లీలా, ఇందాక నుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? అది చల్లగాలి కోసం గార్డెన్లోకి వెళ్ళాను వీరేంద్ర. ఇందాక నేను గార్డెన్లో కూడా చూశాను లీలా, అక్కడ నువ్వు కనిపించలేదు కదా. అంటే ఏదో బుష్ అడ్డై ఉంటుందిలే. ఓ అలాగా, బాగా పొద్దుపోయింది, దా పడుకుందు గాని. అలాగే వీరేంద్ర, అమ్మతో ఒకసారి ఫోన్ మాట్లాడి పడుకుంటాను, వస్తాను. ఆగు లీలా. ఏంటి వీరేంద్ర? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా, అమ్మతో మాట్లాడాలని. అత్తయ్య గారితో మాట్లాడడానికి బయటికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడే మాట్లాడు. నేను కూడా తనతో మాట్లాడక చాలా రోజులైంది. అబ్బా, అసలే ఆ చంద్రగాడు ఎక్కడ దొరికి చేస్తాడో అని నేను టెన్షన్ పడుతుంటే కాళ్ళకి తీగలా అడ్డుపడతావేంటి వీరేంద్ర? ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారితో నేను మాట్లాడతాను, ఫోన్ చేయి. అంటే వీరేంద్ర, ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు కదా, నేను బయటకు వెళ్ళి ట్రై చేస్తా. ఒకవేళ అప్పుడు సిగ్నల్ కలిస్తే నేను అప్పుడు తెచ్చిస్తాను, నువ్వు మాట్లాడు, సరేనా? ఫోన్ లిఫ్ట్ చేసి చావడేంటి, ఈడియట్. హలో, చెప్పండి మేడం. రేయ్, ఫోన్ లేపడానికి ఎంతసేపురా? ఏమైంది మేడం, అంత కంగారు పడుతున్నారు? మనకి తద్దినం పెట్టే టైం దగ్గర పడింది. ఏమంటున్నారు మేడం? నాకేం అర్థం కావట్లేదు. ఆ కార్తిక్ గాడు నిన్ను వెతుకుతున్నాడని చెప్పాను కదా, వాడిప్పుడు నీకోసం తమిళనాడొచ్చాడంట. ఏంటి మేడం మీరనేది?
కార్తీక్ ఇక్కడికి వచ్చాడా? అదే కదరా నేను చెప్పేది. అసలు నువ్వు తమిళనాడులో ఇప్పుడు ఎక్కడున్నావు? ముత్తు విల్లర్ స్ట్రీట్లో ఉన్నాను మేడం. ఆ సీటు చిరక్కుండా ఉండాలంటే నువ్వు ముందు అక్కడి నుంచి వెంటనే పారిపో, లేదంటే ఇద్దరం ఇరుక్కుపోతాం. అలాగే మేడం, ఇప్పుడే వెళ్ళిపోతాను. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కర్మకాలి వాళ్ళకి దొరికినా నా పేరు మాత్రం చెప్పకు. ఒకవేళ చెప్పావే అనుకో, తెలుసుగా ఏం జరుగుతుందో. తెలుసు మేడం, అస్సలు చెప్పను. గుడ్. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి మేడం? చెప్పింది అర్థమైంది కదా? జాగ్రత్త. ఓకే మేడం. ఇదెప్పుడొచ్చింది? పద్మావతి, నువ్వెప్పుడొచ్చా? నువ్వు ఫోన్లో ఎవరికో జాగ్రత్తలు చెప్తున్నప్పుడే వచ్చానక్క. ఎవరక్క ఫోన్లో? అది అది మన రైస్ డీలర్ పద్మావతి. లోడ్ అర్జెంటుగా హైదరాబాద్కి పంపించాలంటే జాగ్రత్త అని చెప్తున్నానంతే. కానీ ఆ రైస్ మిల్ వ్యవహారాలన్నీ వీరేంద్ర బావగారు కదా చూసుకునేది. నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే గతంలో నేనే చూసుకున్నాను కదా, అందుకని ఫోన్ చేశాడు. అది సరే, కానీ నువ్వేంటి ఈ టైంలో? నిన్ను బావగారు పిలిస్తేను వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి, వీరేంద్ర పిలిచాడా? నీతో మళ్ళీ మాట్లాడతాను పద్మావతి. అక్క బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తుందేంటి? ఏమై ఉండొచ్చు? ఆ ఫోన్లో ఎవరు? ఏమండి, కాఫీ? ఏంటి మహాలక్ష్మి, అలా డల్గా ఉన్నావు? అత్తారింట్లో ఉండాల్సిన నందిని అమ్మగారింట్లో ఉంటే డల్గా కాకుండా ఆనందంగా ఎలా ఉంటానండి? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం మహాలక్ష్మి? చెయ్యాలండి, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఇంట్లో ఏదో దోషం ఉన్నట్టుందండి, అందుకే అన్ని అపశకునాలు జరుగుతున్నాయి. ఆ రోజు సత్యనారాయణ వ్రతం జరిపిస్తుంటే వంశీ మీద నింద పడింది. ఈరోజు మీ తీర్పు కారణంగా మన కూతురి జీవితం పాడైపోతుంది. ఏదో దోషం ఉంటేనే ఇలా జరుగుతుందని మన పక్కింటి పిన్నిగారు చెప్పారు. ఎందుకైనా మంచిది, ఈ ఇంట్లో మంచి జరగడానికి ఏదైనా యజ్ఞం చేయిద్దామండి. యజ్ఞమా? అవునండి, ఇంట్లో హోమం జరిపిస్తే ఏ దోషం ఉన్నా పోతుందంటారు. ఒక్కసారి పంతులు గారికి ఫోన్ చేసి ఏ యజ్ఞం జరిపిస్తే మంచిదో అడగండి. అలాగే మహాలక్ష్మి. వదినా, మీరేంటిలా చెప్ప పెట్టకుండా? నా కోడల్ని తీసుకెళ్దామని వచ్చాను వదినా.
ఏంటి నందినిని తీసుకెళ్ళడానికి వచ్చారా? నమ్మలేకపోతున్నాను వదినా. వంశీ కోపం చల్లారిందా? ఇంకా లేదు వదినా. కానీ వాడి కోపం చల్లారేంతవరకు నా కోడల్ని బాధ పెట్టలేను కదా, అందుకే తీసుకెళ్దామని వచ్చాను. అసలు ఈ పరిస్థితికి కారణం నేనే చెల్లమ్మా. నేను ఆ తీర్పు చెప్పకపోయి ఉంటే బాగుండేది. జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం ఏంటి అన్నయ్య గారు? జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నందినిని వంశీని కలిపే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ నందిని ఎక్కడా? గదిలో ఉన్నట్టుంది వదినా. ఉండండి, పిలుస్తాను. అమ్మా నందిని, నందిని, నందిని. అత్తయ్య, నందిని, ఎలా ఉన్నావు నందిని? ఆరోగ్యం అది బానే ఉంది కదా? మీ కొడుకు తన భార్యని ఇబ్బంది పెట్టాడని నేను నా బిడ్డని ఇబ్బంది పెట్టలేను కదా అత్తయ్య. ఇక నుంచి నువ్వు కూడా బాధపడాల్సిన పని లేదు నందిని. పద, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను రానత్తయ్య. అదేంటి నందిని, అత్త ఇంటికి వచ్చి రమ్మంటుంది కదా, వెళ్ళనంటావేంటి? అత్తయ్య రమ్మంటున్నా తీసుకువెళ్ళటానికి వంశీ రాలేదు కదా బాబాయ్. పుట్టింట్లో వదిలేసిన భార్యని తీసుకెళ్ళటానికి రావాల్సింది అత్తయ్య కాదు, భర్త. వంశీ వచ్చి తీసుకెళ్తేనే నేను ఆ ఇంటికి వెళ్తాను. నీ భయం నాకు అర్థమైంది నందిని, కానీ అలా ఏం జరగదు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళాక వంశీ నిన్ను ఏమీ అనకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాం. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మ నందిని, రోజులు గడిచే కొద్దీ కోపం తగ్గుతుంది అంటారు. కనబడకుండా దూరంగా ఉంటే వంశీకి నీకు మధ్య దూరం పెరిగి ఆ కోపం అలాగే ఉండిపోతుందేమోనని భయం వేస్తోందమ్మా. కనీసం కొన్నాళ్లు పోతేనైనా వంశీ కోపం తగ్గుతుంది. ఉదయంతో పాటు వెళ్ళమ్మా. ఈ లీలా ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మంది? ఈ వంశీని చూస్తుంటే ఇంకా మా కుటుంబం మీద కోపం తగ్గినట్టు లేదు. పెంచుతా, ఆ కోపాన్ని ఇంకా పెంచుతా. ఏంటి రమ్మని ఫోన్ చేశారు? ఏంటి వంశీ అలా ఉన్నావు? మా కుటుంబం మీద కోపం ఇంకా తగ్గలేదా నీకు? 4 రోజులకే మర్చిపోవడానికి మీరేం సత్కారం చేయలేదు కదా నాకు. అంతమంది ఊరి జనాల ముందు నాకు అవమానం చేశారు. అది అంత త్వరగా ఎలా పోతుంది? అయినా ఆ కుటుంబంతో కానీ ఆ కుటుంబం మనుషులతో కానీ నాకు సంబంధం లేదని చెప్పాను కదా. అయినా కూడా నన్ను అర్జెంటుగా కలవాలని ఎందుకు ఫోన్ చేశారు? ఓహో,
నందిని గురించి మళ్ళీ ఏదైనా రాయబారం పంపించారా? ఆ రాయబారాలు మోసుకురావడానికి, రాజకార్యాలు వెలగబెట్టడానికి నేనేం రాజుకి బంటుని కాదు, సేవకురాల్ని అంతకంటే కాదు. మరైతే నన్నెందుకు కలవాలనొచ్చారు? నీకు సాయం చేయడానికి. ఏంటి, నాకు సాయం చేస్తారా? అక్కర్లేదు. ఆ ఇంటి మనుషుల సహాయం తీసుకోవడం కాదు కదా, కనీసం మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాతో మాట్లాడాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు వంశీ, కానీ నీకు సాయం చేయాల్సిన బాధ్యత నాకుంది. బాధ్యత ఏంటి? అవును వంశీ, మీ నాన్నమ్మగారు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చాలా సహాయం చేశారు. మరి సాయం పొందినప్పుడు ఆ కృతజ్ఞత చూపించుకోవడం బాధ్యతే అవుతుంది కదా. నా కష్టాల్ని ఆవిడ పంచుకున్నప్పుడు మరి ఆమె మనవడివైనా మీ పగన్ పంచుకోవాలి కదా, అది ధర్మం కూడాను. నీకు జరిగిన అవమానానికి వాళ్ల మీద ఈ మాత్రం ద్వేషం ఉండడంలో తప్పులేదు వంశీ. కానీ ఆ ద్వేషాన్ని మనలోనే దాచుకుంటూ ఉంటే అది రోజురోజుకి పెరిగి చివరికి మనల్నే దహించేస్తుంది. అందుకే దాన్ని ఎప్పటికప్పుడు మన శత్రువుల మీద చూపించాలి. నీ పగ తీరాలంటే, నీ కోపం చల్లారాలి అంటే ఆ కేశవ్ మీద రివెంజ్ తీర్చుకోవాలి కదా. ఆ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చెయ్యాలి కదా. మీరు ఆ ఇంటి మనిషే కదా, ఇలా మాట్లాడుతున్నారేంటి? చెప్పాను కదా వంశీ, నేను ఆ ఇంటి మనిషిని అయినా మీ ఇంటి సాయం పొందాను అని, అందుకే ఇలా మాట్లాడగలుగుతున్నాను. నందిని ఇకపై నా భార్యగా ఆ ఇంటికి రావడం అనేది ఒట్టి భ్రమే. వంశీ, నీ కోపానికి కారణం నేను, నీ బాధకి బాధ్యుని నేను. నా మీద కోపాన్ని నా కూతురు మీద చూపించకయ్యా. ఇప్పుడు నీ కోపం పోవాలంటే నేను పంచాయతీ పెద్దల ముందు 100 కొరడా దెబ్బలు తినాలి, అంతే కదా? తింటాను వంశీ, పద.